హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయారు స్కూల్కి. నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఊతప్పం వేస్తున్నాను అనమాట. ఇంకా ఊతప్పం అయితే ఇంకా హంసి అండ్ చిన్నోడు అయితే ఇద్దరు తినరు. వాళ్ళ కోసం అయితే కొంచెం గోధుమ పిండి కలిపి పెట్టేశాను. వాళ్ళకి పూరి వేయాలి. ఇంకా మామూలుగా ఇంట్లో అందరికైతే ఇంకా ఊతప్పని పిండికి సరిపోద్ది, కానీ ఇంకా వాళ్ళు తినర్లే అని చెప్పి వాళ్ళకి కొంచెం పూరి పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా అది కూడా పూరి వేసేస్తే వాళ్ళు కొంచెం షుగర్ వేసుకొని తినేసేస్తారు. ఇంకా వాళ్ళిద్దరికే కదా అని కర్రీ ఏమీ చేయలేదండి. ఇంక ఇక్కడైతే ఒక పక్క అయితే ఊతప్పం వేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకో స్టవ్ మీద అయితే నూనె కూడా కాగుతుంది. ఇంకా పూరి కూడా వేసేస్తే ఇంక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతారనమాట స్కూల్కి. పొద్దున్నే అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంకా అందరిలో ఇట్లాగే హడావుడిగా ఉంటుంది కదా, రెడీ చేయాలి కదా, కరెక్ట్గా టయానికి పంపించకపోతే మళ్ళీ లేట్ అయితే అక్కడే ఉన్న వాళ్ళు బయట నిలబెట్టడం అట్లా చేస్తారు కదా. లేట్ అలా వచ్చేసారంటే పిల్లలు. సో అందుకని టయానికైతే రెడీ చేసి పంపించేసేయాలి. కొంతమంది మా ఇంట్లో అయితే చిన్నగా స్పీడ్గా తింటారు, స్లో హంసి అయితే చిన్నగా తింటుంది అనమాట, నిదానంగా. సో అందుకని కరెక్ట్గా ఒక అరగంట ముందు నుంచి కూర్చుంటే కానీ వాళ్ళకి తినిపించడానికి అరగంట పట్టిద్ది అనమాట. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి అంటే నిదానంగా తింటారు. స్పీడ్గా తినమని చెప్పినా తినరు. ఇంకా అందుకని చెప్పి 8కి కూర్చుంటే కరెక్ట్గా ఇంకా 8:25కి 8:30 అలా అవుతుంది వాళ్ళు తినేసరికి. అది కూడా నేను తినిపిస్తే అరగంట పట్టిద్ది. ఇంకా వాళ్ళనే తినమని చెప్పానంటే ఇంకా నిదానం చేస్తారు. ఇంకా అలా అని చెప్పి లేట్ అవుతుంటే ఇంకా తినకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. అందుకని మార్నింగ్ టైంలో అయితే నేనే తినిపించేస్తాను. ఇంక మళ్ళీ లేట్ అయితే సరిగ్గా తినకుండా వెళ్ళిపోతారులే అని చెప్పేసి కూర్చొని తినిపిస్తాను. సో ఇక్కడ హంసి ఏంటంటే పూరి వేసి ఇచ్చేసి ఫస్ట్ నేను రెడీ అయిపోయాను, నేనైతే తినేస్తాను, నేనే తీసుకొని తింటానని చెప్తుంది. సర్లే అని తనకైతే పూరీలు ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇంకా వైషు కూడా నేనే తింటాలే ఇంకా అని చెప్పేసరికి ఇంకా తనకు కూడా ఒక పక్క ఊతప్పం వేస్తున్నాను. అప్పుడప్పుడు ఇంకా వాళ్ళు తింటామంటారు అనమాట. సరే తింటామన్నప్పుడు నేను కూడా తినిచ్చేస్తాను, వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుందిలే అని చెప్పి. కానీ టైం లేట్ అవుతుందంటే మాత్రం ఇంకా కూర్చొని నేనే తినిపించేసి గబగబ్బా తినండి తినండి అని చెప్తా ఉంటే ఫాస్ట్గా నవ్వులుతారు. లేకపోతే నిదానంగా టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో చిన్నగా తింటారనమాట. సో ఇంకా హంసికి అయితే పూరి వేసిస్తే తనైతే వెళ్ళి కూర్చొని తినేస్తుంది. ఇంకా చిన్నోడు కోసం పూరి వేస్తున్నాను. ఇంకా వైషుకి అయితే ఊతప్పం వేస్తున్నానండి. సో మార్నింగ్ ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఏంటని కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ ముందు రోజు కొంచెం వడియాలు అవి వేగిచ్చేసరికి ఆయిల్ అంతా కొంచెం అట్లా చిన్న చిన్న నలకలుగా ఉంది. సో అదంతా కొంచెం టీ వడగట్టేది ఉంటుంది కదా, సో దాంట్లో అయితే వడగట్టేసేయాలండి. సో ఎట్లాగో ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, అయిపోయినాక వడగట్టేద్దాంలే అని ఇంకా నేను బాండీలో కొంచెం నాకు వచ్చింది ఆలోచన. సర్లే ఇప్పుడు గాదిలో లేట్ అయిపోతుంది పిల్లలు కానీ అట్లాగే డీప్ ఫ్రై చేసేసాను. సో ఫైనల్గా పిల్లలు ముగ్గురు అయితే ఇంకా అక్కలు ఇద్దరు ఏంటంటే మా చిన్నోడు కూడా తింటానని కూర్చున్నాడు కానీ వాడు తినట్లేదు. సరే రారా నేను పెడతాను రా అంటే ఇంకా అప్పుడు తలూపుతున్నాడు అనమాట పెట్టమని చెప్పేసి. వాళ్ళిద్దరు తింటుండేసరికి ఇంకా వీడికి కూడా ఏంటంటే నేను కూడా తీసుకొని తింటాను, అక్కలే తింటున్నారు కదా అని చెప్పి తీసుకొని తిందామని స్టార్ట్ చేశాడు. ఒక 2 ముక్కలు తినగానే ఇంకా మళ్ళీ తినకుండా గుమ్మగా ఇంకా ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు. తినరా బాబు అంటే నన్ను పెట్టమన్నాడు అనమాట. నేను పెట్టేనా అని అంటే ఇంక సరే అని తలుపుతున్నాడు అనమాట. ఇందాక సర్లేని వాడికైతే కూర్చొని తినిపించేస్తున్నాను. ఇంకా వీళ్ళు తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా వీళ్ళు చిందరవందరగా ఉండిద్ది పొద్దున్నే. ఇంకా వీళ్ళు ముగ్గురిని రెడీ చేసి ఒక పక్క టవల్ పడేసి ఉంటారు, ఒక పక్క పౌడర్లు దువ్వెనలు, సో అన్నీ ఎక్కడ ఇంకా హడావుడిగా ముగ్గురిని రెడీ చేసరికి సరిపోయిద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇంక శుభ్రంగా చేసుకోవాలి ఇల్లు. అది ఆ రోజు ఏదో మార్నింగ్ లైట్గా 2 తుప్పర్లు పడ్డాయండి. బహుశా నేను వేసిన ముగ్గు చెడిపోయడానికే వచ్చిందేమో అన్నట్టుంది అనమాట వాన. జస్ట్ అలా 4 తుప్పర్లు పడేసి పోయింది. మళ్ళీ వాన ముగ్గు ఖరాబ్ అయ్యేంత వరకు ఉండి పడి మళ్ళీ వెళ్ళిపోయింది వాన అయితే. సో ఇప్పుడైతే ఇంకా ఇల్లు అంతా సర్దేసేసుకోవాలి ఫస్ట్. ఇంకా తర్వాత ఇల్లు చిమ్మడం తుడవడం ఇదంతా రొటీను. సో ఫస్ట్ అయితే చెప్పాను కదా, ఆ టవల్ అవన్నీ ఎక్కడెక్కడ పడి ఉంటాయి ఆ పౌడర్ పూసుకొని
బొట్లు పెట్టుకొని ఇంకా అవన్నీ ఎక్కడంటే అక్కడ ఉంటే అవన్నీ తీసేసి ఫస్ట్ ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను. స్టవ్ మీద అయితే ఆల్రెడీ పాలైతే పెట్టేశానండి. పెట్టి సిమ్లో పెట్టేసి అవి కాగే లోపల ఇల్లు చేతే చిమ్మేసేస్తాను. ఇల్లు అట్ట చిందరవందరగా ఉన్నప్పుడు కూడా కాఫీ కూడా నాకు తాగబుద్ధి కాదనమాట. సో అందుకని సిమ్లో పాలు పెట్టేశానంటే ఇల్లు చిమ్మేసరికి అవి కాగిపోతాయి. ఇంకా అప్పుడు ఇల్లు శుభ్రంగా చిమ్ముకొని కూర్చొని కాఫీ తాగాలన్నమాట. ఫస్ట్ అయితే ఇంక మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు అయితే ఇంక ఇంతే అనమాట. ఇల్లంతా శుభ్రంగా చిమ్మేసేసి ఇంకా తర్వాత కూర్చొని కాఫీ తాగుతాను. ఒక 5 to 10 minutes నిదానంగా. నేను ఇల్లంతా చిమ్మేసరికి ఆల్మోస్ట్ 9 అట్లా అయిపోయిద్దండి. ఇంకా ఆ టైంలో TV9లో న్యూస్ వస్తాయి కదా, స్మార్ట్ న్యూస్ అవి వస్తుంటాయి. సో అవి చూస్తూ కాఫీ తాగుతాం ప్రతిరోజు ఆ టయానికి. సో ఇంక మా పిల్లలు కొంచెం రెడీ అయిన తర్వాత నేను టిఫిన్ చేసేలాగా కొంచెం గ్యాప్ ఉండేది కదా, ఈ గ్యాప్లో ఏదైనా పేపర్లు చించి ఏదో ఒక ఆటలు ఆడడము, ఏదో డ్రాయింగ్ వేస్తామని వేసి మళ్ళీ ఆ పేపర్లు మడతేసి పక్కన పడేటి ఇట్లాంటి పనులు చేస్తారు. చెత్త చూడండి ఎంత వచ్చిందో. ఇంకా అదంతా ఎత్తేసేసి తర్వాత తుడిచేస్తాను అనమాట. ఇల్లు కూడా తుడిచేస్తాను చూడండి, అక్కడక్కడ ఇంకా సరిగ్గా ఆరలేదు కదా. ఇల్లంతా తుడిచేసేసి ఇంకా బట్టలు అన్నీ మిషన్లోకి వెయ్యాలి. సో ఫస్ట్ అయితే కాఫీ తాగేసేయాలి అండి. ఈ లోపల మా హస్బెండ్ అయితే టిఫిన్ పెట్టమనేసరికి తన కోసం కూడా ఊతప్పం అయితే వేసేస్తున్నాను. ఇంకా ఊతప్పం వేసి ఇచ్చేసేసి ఇంకా నేనైతే కాఫీ అది తాగేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి కాఫీ తాగేసేసిన తర్వాత ఇంకా పప్పు అయితే నానబెట్టేసేయాలి. కొంచెం ఉందన్నమాట నా కోసమే ఉత్తప్పం వేసుకోవాలి. సో ఇంకా ముద్దపప్పు చేస్తున్నాను. అలాగే కొంచెం పులుసు అది కూడా పెట్టాలి. ఇంకా పిల్లలకి అయితే పొటాటో ఫ్రై చేయాలన్నమాట వాళ్ళ కోసము. సో ఫస్ట్ అయితే ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇందాక కందిపప్పు కొంచెం తీసి పెట్టాను కదా, వాటిని అయితే కడిగేస్తున్నాను. కొంచెం నానిందంటే బాగా మెత్తగా ఉడికిద్ది, కొంచెం త్వరగా కూడా ఉడికిద్ది. నానబెట్టకుండా మనం డైరెక్ట్గా ఉడకబెట్టేసామంటే లేట్ అయిపోయిద్ది కందిపప్పు ఉడికేసరికి. అందుకని ఒక 2-3 సార్లు అయితే కడిగేసి నానబెట్టేస్తాను. ఈ పప్పు కొంచెం వేసానంటే ఇంకా మా పిల్లలు కానీ నేను కానీ పెద్దగా అంత ఇష్టం ఉండదు అనమాట ఆ ముద్దపప్పు. అందుకని ఇంకా అత్తయ్య, మామయ్య, మా ఆయన వీళ్ళ కోసమే అనమాట. అందుకని కొంచెమే వేస్తున్నాను. వాళ్ళు కూడా మరింత వేసుకోరు, అంటే ఇంకా కూరలు వేరే కూడా ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటారు అనమాట. అందుకని కొంచెమే కడిగేసి నానబెట్టేస్తున్నాను. ఎక్కువ చేసుకొని మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తినడం కన్నా ఇలా ఎంత కావాలో అంత వండుకుంటే సరిపోయిద్ది అనిపిస్తుంది. మ్యాక్సిమం కరెక్ట్గానే వండుతాను. ఎప్పుడన్నా తగ్గితే మాత్రం ఇంకా చెప్పలేమన్నమాట. ఎక్కువ వండుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోనమాట. ఎప్పుడన్నా ఒకసారి అట్లా అవుతుంది కానీ ఆల్మోస్ట్ అయితే కరెక్ట్గానే వండుకుంటుంటాము. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే నానబెట్టేసేసానండి. పప్పు అవి నానబెట్టేసేసిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్కి ఉత్తప్పం అది వేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో ఇందాక బట్టలు చూపించాను కదా, ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఆన్ చేసేసాను. అది కూడా ఒక పక్కనైతే రన్ అవుతుంది. ఇంకా కొంచెం చిన్న పనులు ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకున్నాను అనమాట. అంటే కూరగాయలు వాటిని నీళ్ళల్లో వేసి కడిగి పెట్టేసేసాను. ఇంకా పొటాటో వాటిని అయితే పీల్ తీసేసేసి వాటిని కట్ చేసి ఫ్రై చేసేయాలి. మా పిల్లలకైతే పొటాటోలేండి. ఇంకా మేమైతే పప్పును ఇంకా చెప్పాను పులుసు అది చేయాలని. కొంచెం వయసు అయితే ఈవినింగ్ కూడా తనకు ఊతప్పం కావాలంట. తన కోసం అయితే కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసేసాను. ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఊతప్పమే తీసుకురా మమ్మీ అని చెప్పింది. ఇంకా తన కోసం కొంచెం పిండి పక్కన పెట్టేసి నేనైతే ఊతప్పం వేసుకున్నాను. దాంట్లోకి అయితే కారపొడి వేసాను. చెప్పాను కదా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానని. ఇంకా అవి కూడా రన్ అవుతున్నాయి. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికైతే వేసేసుకున్నాను ఉత్తప్పం. ఇంకా దాంట్లో కారపొడి కూడా వేసేసుకొని ఇప్పుడైతే కూర్చొని ఇంకా తినేసేసేసి తర్వాత బియ్యం అది కడిగి పెట్టడం, తర్వాత మళ్ళీ మా పిల్లలకి లంచ్ బాక్స్ అది అంతా రెడీ చేసుకొని తీసుకెళ్ళేసి ఇచ్చి రావడం. సో ఇదే అనమాట రొటీన్. ఇంకా అట్లాగే ఉంటుంది కదా ఆల్మోస్ట్ అందరికీ. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది హౌస్ వైఫ్స్కి అయితే. కొంతమంది అయితే పొద్దున్న వెళ్ళేటప్పుడే లంచ్ బాక్స్ అవి పంపించేసేస్తారు వాళ్ళకి. ఇంకా తర్వాత మార్నింగే వంట అది చేసేస్తారు కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. మళ్ళీ అయితే ఇంకా తింటంటే చూస్తూ ఉంటుంది అనమాట ఆమెనా. సర్లే అని యాక్చువల్గా ఇంకా ఉత్తప్పం ఏమీ తినదు, కాకపోతే మనం ఏదైనా తింటుంటే మాత్రం ఏం తింటున్నారా నాకు పెట్టకుండా అన్నట్టు చూస్తుండిద్ది. సరే చూస్తుంది కదా, అది ఎట్లాగో తినదని తెలుసు. అందుకని ఒక చిన్న మొక్క అయితే వేసాను అనమాట, విసిరేసాను. అది చూడండి చూస్తూ ఉండిద్ది కానీ తినదనమాట. ఉత్తప్పం మామూలుగా ఏం తింటుందిలేండి, కాకపోతే చూస్తుందిలే అని చెప్పి వేసాను అనమాట. ఇంకా తినవే అని చెప్పి పిలిచేసరికి నేను ఎత్తుకోవడానికి పిలిచేసానేమోనని లెగిచిందనమాట. ఇంకా
పిల్లలు వెళ్ళిపోగానే ఇంక ఎత్తుకోమని వచ్చేసింది దగ్గరకు. కొంతసేపు ఎత్తుకోవాలంట. చూడండి దగ్గరకు వచ్చింది. నేను తింటున్నానులే తర్వాత ఎత్తుకుంటాలే అనేసరికి ఇంకా దానికి ఒక ముక్క వాసన చూపించేసరికి కొంచెం ఇంకా స్పైసీ గట్ట వాసన వస్తుంది కదా, అందుకని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఊతప్పాలు, ఆ దోశ అట్లాంటివి ఏమి తినదు, కానీ దోశ తింటుందిలేండి, ఊతప్పం తినదు, పూరి కూడా తినిద్ది. సో ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్